వరుసగా పెరుగుతూ వెళ్ళి పరుగులు పెట్టినటువంటి బంగారం వెనక్కొచ్చి మళ్ళీ కాసేపు ముందుకెళ్ళి అదేదో షేర్ మార్కెట్ల అప్ అండ్ డౌన్స్ లాగా ఎప్పుడో ఓ స్థిరత్వం ఉండాలి. పోనీ ఈ 4 రోజుల్లో యుద్ధం ఏమన్నా ఆగిపోతే బంగారం వెండి తగ్గింది అనుకోవడానికి యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా టెన్షన్ అట్మాస్ఫియర్ ఏం తగ్గలేదు. అదే సందర్భంలో యుద్ధం బీభత్సంగా ఉంది, ఆ ధరలు పెరగడానికంటే అంత సీను లేదు మొన్న భారీగా పెరగడానికి. అంటే ఇదంతా మ్యానిపులేటెడ్, జనాల దగ్గర ఉన్నటువంటి డబ్బులని లాగేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. బంగారము వెండి మీద ఓ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం. అయితే ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే బంగారం $4755 ఔన్స్ ఉన్నది. సిల్వర్ $70.65 ఉంది. అదే సందర్భంలో మన రూపాయి వచ్చేటప్పటికి మొన్న 91.9కి వెళ్ళింది కాస్త ఇప్పుడు డాలర్తో పోల్చుకున్నప్పుడు 90.370కి వచ్చింది. అంటే 90 రూపాయలకి వచ్చింది. 92 నుంచి 90 రూపాయలకు వచ్చింది అనమాట. ఈ ఇంపాక్ట్ వల్ల తగ్గిందా అన్నది తెలీదు. ఓవరాల్గా చూస్తే ఇవాళ 15,675 ఏదైతే 24 క్యారెట్ల బంగారం అంటే 15,67,500 ఏది 100 గ్రాములు అయితే 15,67,500 అంటే కేజీ వచ్చేటప్పటికి 1,56,75,000. లేకపోతే ఏది 22 క్యారెట్లు వచ్చేటప్పటికి 1,47,000 రేంజ్లో ఉంది. 1,47,000 నుంచి 49 మధ్యలో నడుస్తుంది.